దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక పల్లవి చరణం పాట పాడుకొని తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య క్రియలు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య క్రియలు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంభూతుడని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ జీవం గల దేవ, మీకు వందనాలు. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. అవును పిల్లరా, అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటంటే, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. అవును, దేవుడు మనలను బలపరిచినప్పుడు మనము సమస్తము చేయగలము. సందర్భంలో పౌలు గారు అంటారు కదా, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుని అంటాడు. అంతేకాదు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అంటాడు. ఇలాగా అద్భుతమైన మాటలు పౌలు గారు దైవ ప్రేరేపణతో అనేక మాటలు వారు తెలియజేశారు. ఆ మాటల్లో మరొక మాట, ఈ మాట ఏంటంటే, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. అవును, మనము బలహీనము, మనము ఎందుకు పనికిరాని వారము, మనము ఎందుకు పనికిరాని వారినప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంచుకుని బలమైన కార్యాలు చేస్తాడన్నమాట. అంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం అనుకుంటాం కొన్ని సందర్భంలో, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, లేదా ఈ పరిస్థితి లేదా ఈ విషయం నేను విజయం సాధించలేను, లేదా దీంట్లోంచి నేను బయటపడలేను, లేదా ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను, లేదా ఈ అనారోగ్య బాధల నుంచి, ఈ బలహీనతల నుంచి, ఈ యొక్క బాధల అవమానాల నుంచి, లేదా సమస్యల నుంచి, శ్రమల నుంచి, లేదా ఈ పరిస్థితుల నుంచి నేను అసలే రాలేను అనుకుంటూ ఉంటాం. పిల్లలు మనముగా రాలేము, కానీ దేవుని తోడుంటే మనము విజయం సాధించగలం. అనారోగ్య బాధల నుంచి కావచ్చు, బలహీనతలు కావచ్చు, శ్రమల నుంచి కావచ్చు, సమస్యల నుంచి కావచ్చు, విడుదల మనం పొందుకుంటాం. కాకపోతే అట్లా కదా, నన్ను బలపరిచిన వాని నేను సమస్తమును చేయగలను. అవును, దేవుడు మనం బలపరిస్తే మనము సమస్తమును చేయగలం, సమస్తమును విజయం సాధించగలం. ఆలస్యమైనా సరే దేవుని తోడు మనకుంటే, దేవుడు మనల్ని బలపరిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సమస్తము చేయగలడు అని వాగ్దానం చేస్తున్నాడు పిల్లారా. ఈరోజు మీ జీవితాల్లో ఉద్యోగ విషయాలు కావచ్చు, లేదా బిడ్డల వివాహ విషయాల్లో కావచ్చు, లేదా గర్భఫలం విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, చదువులో విజయం విషయంలో కావచ్చు, లేదా ఎగ్జామ్స్లో విజయం విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు పిల్లరా, మనం దేవుని వైపు చూస్తే దేవుడు సమస్తము సాధ్యపరచగలడు. అందుకంటాడు కదా, నమ్ముటి నీవులైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అంతేకాదు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించోడని యేసు వైపు చూస్తూ ఈ యొక్క యాత్రలో మన పరుగు పందుల ముందుకు సాగిపోవాలంట. అవును, మన విశ్వాసానికి కర్త ఆయన వైపు మనం చూస్తే, ఆయన మనతో ఉంటే పిల్లరా, మన సమస్తమును చేయగలవు. నన్ను బలపరిచిన వాని అంటే, అవును, ఆయన మనం బలపరుస్తాడు, మనకు తోడే ఉంటాడు. అంతేకాదు, ఆయన మనకు తోడే ఉంటే, ఆయన మనం బలపరిస్తే సమస్తమును చేయగలము, సమస్తం విజయం సాధించగలము. అలా ఆలస్యమైనా సరే
బలహీనత నుంచి విడుదల విషయంలో కావచ్చు, అనారోగ్యం నుంచి విడుదల కావచ్చు, లేదా ఏ విషయంలో అయితే మనం విడుదల పొందలేకపోతున్నామో, లేదా ఏ విషయంలో మనం బలహీనలు అయిపోతున్నామో, ఏ విషయంలో మనం చేతగాని వారం అయిపోతున్నామో ప్రియులారా, దేవుడు మనం బలపరిస్తే, దేవుడు మనకు తోడుంటే సమస్తమును కూడా మనం జయించగలం. అందుకనే పౌలు గారు నమ్ముకుందంటాడు కదా, నన్ను బలపరిచిన వాని అంతే నేను సమస్తమును చేయగలను. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. అటువంటి సందర్భంలో తప్పనిసరిగా సమస్తమును చేస్తామని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, గొప్ప దేవుడు అనే, శక్తి సంపన్నుడు అనే ప్రభువా, గలమెత్తి నిన్ను గానం చేస్తూ స్తుతిస్తూ నాయన రాజుల రాజు అని, మా రక్షణ దుర్గమని మీ కీర్తిని కొనియాడుతున్నాం ప్రభువా. మా యేసు నాదు అని ప్రభు, అద్భుత కార్యాలు చేసేవాడు అని, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్వితీయుడు అని, ఆది సంభూతుడు అని ప్రభు, ఆరాధిస్తూ నిత్యము నిన్ను ప్రభు. ఈ మాటలు తెలియజేస్తూ కృప చూపించండి. ఎందరైతే బలహీనలను బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి. ప్రతి కుటుంబ చుట్టూ మీ కాపుదలు దయచేయండి ప్రభు. ఎవరైతే ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ఆ సమస్యల నుంచి విడుదలను గ్రహించండి. ఎవరైతే ప్రార్థన అవసరం గారో ప్రార్థన జవాబులు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.